Right? Welcome to the world of health, wealth, and happiness. Very happy. సో ఈరోజు మీరు ఇంకా ఎవరన్నా టీంలో వచ్చే వాళ్ళు ఉన్నారా? ఎనీబడి? రైట్, నో ప్రాబ్లం. చూడండి, ఈరోజు చాలా మందిలో లివర్ సమస్యలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకు ఈ లివర్ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయంటే, సో తీసుకొని ఆహార అలవాట్లు కానీ, సో వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ కానీ, వీటన్నిటి నుంచి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఫ్లేవర్స్ కానీ, లేకపోతే కెమికల్స్ కానీ, కొన్ని విష పదార్థాలు కానీ బాడీలో వెళ్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే లివర్ కి ఎక్కువగా పని పెడతాయి. ఎట్లా పని పెడతాయి? డైజెషన్ కావాలా, టాక్సిన్స్ రిమూవ్ చేయాలా, డెఫినెట్లీ లివర్ ఏది పని వచ్చేసి ఇంకా ఎక్కువగా చేసేటానికి వీలు చేసుకుంటుంది. ఈ పనిలో లివర్ వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కొంతవరకు ఓకే, బట్ ఇంకాస్త ఎక్కువ చేసే కొద్ది ఏమవుతుందంటే అది లోడ్ అయిపోతుంది. అట్లా లివర్ పని ఎప్పుడైతే లోడ్ అవుతుందో దాని పని ఆపేస్తుంది. ఉండేదంతా ఏ తీసుకున్నా గానీ ఎక్కడో దగ్గర స్టోర్ చేసి పట్టేస్తుంది అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ అయ్యేదానికన్నా ముందే, ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేటువంటి లైఫ్ వచ్చేసి అంత ఈజీగా లేదు. మనకి అన్ని ఆర్గానిక్ గా దొరకడం లేదు. బయట ఈవెన్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు వాటర్ ని మనం కంట్రోల్ చేసుకోలేము, బట్ ఫిల్టర్ నీళ్ళే ఎక్కువ వాడుతున్నాం. బోర్ వాటర్ తగ్గించేసినాం. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది కెమికల్ ఉండేటువంటి ఫుడ్. తినేటువంటి ఏ వస్తువులు తీసుకున్నా గానీ దాంట్లో ఏదో కొంతవరకు విషం అనేది తింటూనే ఉన్నాం. దాన్ని సరి చేయలేకపోతున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో లివర్ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేవా మిల్క్ థిజిల్ డ్రాప్స్ వాడటం వల్ల రకరకాలైనటువంటి బెనిఫిట్స్ మనకి హెల్ప్ అవుతాయి. స్పెషల్లీ లివర్ బాగుందంటే బాడీలో ఒక 100 రకాలైనటువంటి ఫంక్షన్స్ ఈజీగా జరిగిపోతాయి. దీంట్లో ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి, మన బాడీలో ఏ రకంగా పనిచేస్తుంది, ఇది ఎన్ని రోజులు వాడాలా, ఎటువంటి సమస్యలకు పనిచేస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? వాట్ ఈజ్ మిల్క్ థిజిల్? మిల్క్ థిజిల్ అని వచ్చేసి ఒక చిన్న మొక్క అనమాట. దాన్ని సిలిమారిన్ అనే ఒక ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. అది సిలిమారిన్ అని ఒక ఔషధం. దాంట్లో వచ్చేసి ఒక మెడిసిన్ అనేది ఉంది. ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే లివర్ ని హెల్తీగా ఉండేదానికి పనిచేస్తుంది. ఒక డైసీ అండ్ రిక్వేర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ ఒక మిల్క్ థిజిల్ అని చెప్పొచ్చు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిలిమారిన్ అంటారు. రైట్? ఆ ఒక ఫ్యామిలీ నుంచి తీసుకునేది మిల్క్ థిజిల్. ఇది ఏ రకంగా ఎంత బాగా పనిచేస్తుంది అనేటివి ప్రతి ఒక్క స్లైడ్ బై స్లైడ్ మీకు అర్థం అవుతూ వస్తుంది. రైట్? వాట్ ఈజ్ మిల్క్ థిజిల్ యూజ్డ్ ఫర్? మనం దేనికోసం దీన్ని వాడతాం? సపోర్ట్స్ హెల్తీ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఫంక్షన్. లివర్ బాగుండాలన్నా, దాని ఫంక్షన్ బాగుండాలన్నా, తర్వాత గాల్ బ్లాడర్ ఫంక్షన్ బాగుండాలన్నా మిల్క్ థిజిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్లెన్జింగ్ ఆఫ్ టాక్సిన్స్, అంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ క్లెన్జింగ్ కావాలంటే, అంటే పూర్తిగా శుద్ధి చేసేటువంటి ఏదైనా ఉందంటే మిల్క్ థిజిల్ వాడటం వల్ల క్లెన్జింగ్ అవుతుంది. టాక్సిన్స్ అనేది బయట వచ్చేస్తుంది. అప్పుడు క్లీన్ అయిపోతుంది. లివర్ హెల్తీ ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ ఎయిడ్స్ గుడ్ డైజెషన్, అంటే మంచిగా డైజెషన్ కావాలంటే ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. బాడీలో డైజెషన్ కరెక్ట్ కావాలా, మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమయ్యి వేస్ట్ అంతా బయటకు వచ్చేసి ఈ ఒక ప్రాసెస్ మనం డైజెషన్ అంటాం. అది కరెక్ట్ గా కావాలంటే ఈ లివర్ అనేది బాగుండాలా. లివర్ బాగుండాలంటే మిల్క్ థిజిల్ డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఇది ఒక ఫంక్షన్ అనేది హ్యాపీగా జరిగిపోతుంది. తర్వాత ప్రొడ్యూసర్ స్మూత్ మజిల్ రిలాక్సేషన్. సో స్మూత్ మజిల్ అనేది ఎక్కడ ఉంటుంది? మనం తిన్నటువంటి ఆహార పదార్థం ఎక్కడైతే ఎంట్రీ అవుతుందో అక్కడ నుంచి టోటల్ లాస్ట్, అంటే మలం వచ్చే ప్లేస్ వరకు దాన్ని స్మూత్ మజిల్ అంటాం. ఇప్పుడు బేబీ కావాలన్నా, కడుపులో నుంచి పేగు నుంచి బయటికి రావాలన్నా కొంత వరకు ఒత్తిడి కలిగిస్తేనే అది బయటకు వస్తుంది. రైట్? అదే ఒక స్మూత్ మజిల్, వేరేది ఏం లే. ఆ స్మూత్ మజిల్ రిలాక్సేషన్ అంటే ఫ్రీ మోషన్ గా కావాలన్నా కానీ మిల్క్ థిజిల్ అనేది కావాల్సి కంపల్సరీ కావాలి. ఎందుకు అలా చాలా మందిలో కావడం లేదంటే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండదు. ఎప్పుడైతే ఫైబర్
కంటెంట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ కంటెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఫ్రీ మోషన్ అవుతుంది, మజిల్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా సో ఈ మిల్క్ థిజిల్ డ్రాప్స్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీంట్లో ఉండేటువంటి కంటెంట్స్ ఏంటి అని చూస్తే ఇక్కడ మీరు గమనించండి, మిల్క్ థిజిల్ అండ్ సైనారస్ కొలిమస్ అండ్ థెరాక్సికమ్ అఫ్సినాలిస్ అండ్ జింకో బిలోబా. మిల్క్ థిజిల్, సైనరా స్కొలిమస్ అండ్ థెరాక్సికమ్ అఫ్సినాలిస్, జింకో బిలోబా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సింపుల్ ఇలాంటి ఫార్ములాస్ అన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే మిల్క్ థిజిల్ లో ఏ కంటెంట్ ఉందని చెప్పేస్తే మీరు సింపుల్ ఒక ఫార్ములా చెప్పేస్తే అదంతా గుర్తు వచ్చిండాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటాం, రైట్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటాం, రైట్? సో ఇట్లానే ఇది ఒక యూనివర్సల్ ఫార్ములా అది, రైట్? ఇక్కడ ఒక ఫార్ములా నేను చెప్తున్నా, ఎంసి మిల్క్ థిజిల్ అండ్ సైనరస్ స్కొలిమస్, ఎంసి అండ్ టీజీ. ఎంసి ఎక్కడ దొరుకుతుంది? టీజీలో దొరుకుతుంది. ఎంసి ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణలో దొరుకుతుంది. ఎంసి టీజీ అని గుర్తుపెట్టుకుంటే చాలు, దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేది మీకు గుర్తుండిపోతుంది. టైప్ చేయండి ఎంసి టీజీ అని, ఎంసి టీజీ. టైప్ చేయండి ఎంసి టీజీ అని. ఎస్, ఎంసి ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణలో దొరుకుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళాలా? రైట్. సో ఇది ఏ రకంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో మిల్క్ థిజిల్ ఏంటి, సో దీంట్లో ఎట్లా ఫంక్షన్ ఎట్లా ఉంది అని చెప్పి చూద్దాం. సో లివర్ హెల్తీగా ఉండేదానికి జస్ట్ సో లివర్ హెల్తీగా ఉండేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో లివర్ హెల్తీగా ఉండేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత టాక్సిన్స్ అంటే స్పెషల్లీ ఆల్కహాల్ లాంటివి ఏమైనా టాక్సిన్స్ ఏమైనా మన బాడీలో ఉంటే దానికి ఈజీగా ఏమవుతుంది, బాడీలో నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేస్తూ డిటాక్సిఫికేషన్ కోసం సో ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత వర్క్ ప్లేస్ లో చాలా వరకు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పొల్యూషన్ నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ లివర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించేదానికి కానీ ఈ యొక్క మిల్క్ థిజిల్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. సో బాడీలో సో టాక్సిన్స్ అంటే సెల్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, అంటే ఫ్రీ రాడికల్ అటాక్ అనేది సెల్ పైన జరుగుతుంది. ఆ ఫ్రీ రాడికల్ అటాక్ జరగకోకుండా సో ఇది ఏదైనా ఆపుతుందంటే అది యాంటీ ఆక్సిడెంట్ అంటాం, అదే మిల్క్ థిజిల్. సో ఎప్పుడైతే మిల్క్ థిజిల్ వర్క్ చేస్తుందో అక్కడ సెల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత లివర్ సెల్ అనేది ఏమాత్రం డ్యామేజ్ కాకుండా అది హెల్తీగా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకోటి సైనరా స్కొలిమస్. సో దీంట్లో ఉండేది ఏంటి, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, సెల్ ప్రొటెక్షన్ కోసం ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. దాంతోపాటు దీంట్లో ఉండేటువంటి సిలిమార్ సో లివర్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది. దాని నుంచి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకోటి ఒక డయూరిటిక్ గా పనిచేస్తుంది. డయూరిటిక్ అంటే బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సో అది అక్కడ వాపు, మీకు ఐడియా ఉంటుంది, కడుపులో వాపు వచ్చింది, రైట్? కాళ్ళు వాపు వచ్చినాయి, రైట్? ఇలా ఫేస్ వాపు ఉంది, కాళ్ళు చేతులు వాపులు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకోసం అయితే అంటే వాటర్ రిటెన్షన్ ఉంటుంది, బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ తగ్గింటుంది. అలాంటి టైంలో ఈ డయూరిటిక్ అనేది పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల, సైనరా స్కొలిమస్ అనే వాడటం వల్ల డయూరిటిక్ గా పనిచేసినప్పుడు వాటర్ అనేది తగ్గిపోతుంది, బీపీను నార్మల్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటుంది, రైట్? ఇట్లా రకరకాలైనటువంటి బెనిఫిట్స్ సైనరా స్కొలిమస్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఇదొక కొలెస్ట్రాల్ ని మేనేజ్ చేయడం. సో హై ఒక హెచ్డిఎల్ కానీ ఎల్డిఎల్ కానీ, గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, దీన్ని మేనేజ్ చేసే దాంట్లో ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా
టెరాక్సికమ్ అఫిసినాలిస్ అనే ఇంకో కాంబినేషన్ తో ఇంకో కాంపోనెంట్ మైల్డ్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది. అంటే ఈజీగా బేది కావాలి వాళ్ళకి, అంటే చాలా మందిలో టైట్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో సో ఈజీగా లాక్సేటివ్ గా పనిచేస్తుంది. తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉంటే, తర్వాత స్టిమ్యులేట్స్ అపిటైట్, సో ఆకలి పెంచే దాంట్లో పనిచేస్తుంది. తర్వాత న్యాచురల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ బ్యాక్టీరియా ఇన్ ద ఇంటెస్టైన్, స్పెషల్లీ అంటే ఒక మంచి గుడ్ బ్యాక్టీరియా పెరగాల, బ్యాడ్ బ్యాక్టీరియా ఉండకూడదు. గుడ్ బ్యాక్టీరియా యాక్టివ్ గా ఉండాలా, దాని పనితీరు ఇంకా ఎక్కువగా ఉండాలంటే టెరాక్సికమ్ అఫిసినాలిస్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాంపోనెంట్ లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సెల్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. దీని ద్వారా హార్ట్ మజిల్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ ఇంకాస్త స్ట్రెంగ్ అవుతాయని చెప్పొచ్చు, రైట్. సో ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ విచ్ హెల్ప్స్ ది బ్రెయిన్, ఇయర్స్, ఐఎస్ అండ్ లెగ్ ఫంక్షన్. సో బ్లడ్ సర్క్యులేషన్ జింకో బిలోబా అనే కంటెంట్ తో సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, ఐస్ కానీ ఇయర్స్ కానీ లెగ్స్ కానీ వీటన్నిటి ఫంక్షన్స్ హెల్తీగా ఉంటే హ్యాపీగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి అల్జీమర్ డిసీజ్. సో అల్జీమర్ డిసీజ్ అంటే మెంటల్ రిటార్డేషన్ అంటాం. అంటే చాలా మందిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తులనే మర్చిపోతుంటారు, రైట్. సో ఏది మాట్లాడుతారో తెలియదు. అటువంటి సందర్భాన్ని ఒక అల్జీమర్ డిసీజ్ అని చెప్తారు, రైట్. సో ఆ సమస్యని సో ఈ యొక్క జింకో బిలోబా అనేది ఇంటర్ఫేర్ అవుతూ సో ఆ సమస్య నుంచి రికవర్ అయ్యేదానికి కానీ ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది జింకో బిలోబా, రైట్. తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది? సో సెల్ మెంబ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, సెల్ వాల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో డ్యామేజ్ అయినటువంటి లివర్ సెల్ ని, టిష్యూని కానీ ఇది రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండే దాని వల్ల ఫ్రీ రాడికల్ అటాక్ అనేది జరుపుకోకుండా సో దాన్ని ఇంజూర్ నుంచి ఇది హెల్తీగా తీసుకొని వచ్చేదానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో? సో స్పెషల్లీ ఇప్పుడు చూడొచ్చు, పేగుల్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, డిటాక్సిఫికేషన్ కానీ, తర్వాత వచ్చేసి అక్యూట్ ఆర్ క్రానిక్ ఇన్ యాక్టివ్ హెపటైటిస్, అంటే సో లివర్ ఏదైనా వాపు ఉంది అంటే అక్యూట్ గా ఇన్ఫెక్షన్ అయ్యేది కానీ లేకపోతే క్రానిక్ గా ఉండేది కానీ, సో రెండు రకాలైనటువంటి సమస్యకి ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత ఆల్కహాలిక్ సిరోసిస్, ఎక్కువగా తాగే వాళ్ళలో సిరోసిస్ అనే రోగం ఉంటుంది. సో దాన్ని కానీ తగ్గించేదానికి ఈ ఒక కాంపోనెంట్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. తర్వాత పొల్యూషన్ నుంచి వచ్చేటువంటి డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవుతుంటుంది, దాన్ని కానీ ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత రేడియేషన్ లేదా కీమోథెరపీ నుంచి వచ్చేటువంటి సెల్ డ్యామేజ్, సో అక్కడ నుంచి దాన్ని ప్రివెంట్ చేయాలంటే మిల్క్ థిజిల్ అనేది అవసరమైంది. అంతేకాకుండా మెనోపాజ్ లో ఉండేటువంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి బాడీ ఫెటిక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అటువంటి టైంలో లివర్ ఫంక్షన్ అనేది ఇంకా ఎక్కువగా జరగాల. సో అటువంటి టైంలో మిల్క్ థిజిల్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నార్మల్ చేయడానికి కానీ, సో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. సో అట్లా రకరకాలైనటువంటి బెనిఫిట్స్ దీని ద్వారా మనం చూడొచ్చు. ఎట్లా వాడాలి దీన్ని? 10 డ్రాప్స్ పొద్దున, 10 డ్రాప్స్ రాత్రికి. సో హాఫ్ అన్ అవర్ బిఫోర్ గా వాడాలా. 6 to 12 months వరకు వాడుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఈ కేవా మిల్క్ థిజిల్ ద్వారా చూడొచ్చు. ఒక పేషెంట్ రీసెంట్ గా నేను చూసింటే 1 minute.